ఇప్పుడంటే జబర్దస్త్ సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ సెలబ్రిటీ సూపర్ స్టార్స్ అయిపోయారు. కానీ జబర్దస్త్ స్టార్ట్ కాకముందు వీళ్ళందరూ ఏం చేసేవారబ్బా అనే డౌట్ మీకు వచ్చిందా? వచ్చే ఉంటుంది. మరి ఆన్సర్ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ మాధురి అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. అప్పుడే తెల్లారిపోయిందా? రేయ్ లోపల ఊపిరాడట్లే తీరా. ఓ ఈడొకడు ఉన్నాడు కదా. హ్యాపీ 200th ఎపిసోడ్. హ్యాపీ 200th ఎపిసోడ్. గుండు మీద ఎలా ఉన్నాను రా స్మార్ట్ గా? చిరిగిపోయిన సాక్స్లో నుంచి బయటకు వచ్చిన బొట్టన వెళ్ళా ఉన్నావురా. అరే మామ ఏరా ఇంకా నిద్ర లేవలేదా? వీడెప్పుడు గుండు కొట్టించాడు. అర్రే అర్రే మామ భలే ఉన్నావురా గుండులో. రే రాము, ఇలా పక్క పక్కల 2 గుండ్లు చూస్తే నీకేమనిపిస్తుందిరా? బోర్లా పడుకున్నాడు ఊడిపోయిన లుంగిలా ఉన్నదిరా. అరే వేసిన జోకులు చాలు కానీ ఇంట్లో పర్సు మర్చిపోయినరా. 2000 రూపీస్ అప్పుగా ఇస్తావా? ఇది 10 రూపాయలు. ఆటోలో వెళ్ళి పర్సు తెచ్చుకో. ఏం చేస్తున్నారా? రేయ్ ఏం చేస్తున్నావు? తబలా వాయిస్తున్నామా? ముందుకు రా, ఫ్లూట్ వాయించవచ్చు. ముందుకు రా, అక్కడ ఫ్లూట్ ఉంది వాయించవచ్చు అని చెప్తున్నా. మామా టీవీ పెట్టరా. ఏం చూస్తారా టీవీలో? అరే మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తారా. నీకు ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం? నాకు మిడ్ నైట్ వచ్చే ఆ ప్రోగ్రామ్స్ ఇష్టం రా. నాకు మాత్రం జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే చాలా ఇష్టం మామ. అవునా? ఎవరిష్టం నీకు అందులో? ఈ మధ్య ఆదిగాడు పంచులు మామూలుగా ఎట్లేదు మామ. టప్ప 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 వెళ్ళిపోతున్నాయి. ఆదిగాడు జబర్దస్త్ లోకి రాకముందు ఏం చేసేవాడు తెలుసా? పంచర్లు వేసుకునే రోజులు పోయి పంచులు వేసుకునే రోజులు ఎప్పుడు వస్తాయో. వాడు పెళ్లి కాలేదు గాని ఫ్యామిలీ మీద పంచులు భలే వేస్తాడు రా. అవును మామ, అన్ని అవే వేస్తాడు. ఎందుకంటే వాడు లేడీస్ హాస్టల్లో ఉంటున్నాడు రా. మామా రోజా గారి స్మైలింగ్ భలే ఉంటుంది. రోజా గారి సినిమాలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా? ఏం చేసేవారు? అక్కడ పార్ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలరా. రోజా గారు అప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నారు. మేడం సున్రే బిస్కెట్ దాల్రే గోలీ గోలీ. కానీ మామ ఏ మాటగా మాట చెప్పాలి మామ. టీం వర్క్ అంటే సుధీర్ టీం మామ. ఏమన్నా చేస్తారా మామ. ఆ టైమింగ్, ఆ కోఆర్డినేషన్, ఆ సింకింగ్ మైండ్ బ్లోయింగ్ మామ కదా. మరి బిఫోర్ జబర్దస్త్ వాట్ దే డూ? అటు రెడీ రెడీయా? పుట్టి మిషన్ రెడీ, గెటప్ రెడీ. మనమంతా వస్తే కాదురా సన్నిగా రెడీ. నేను రెడీ, నా మ్యాన్షన్ హౌస్ కూడా రెడీ. ఎన్నైనా చెప్పు మామ. ఆడోళ్ళకి ఫేవరెట్ చెమ్మక్ చంద్ర అన్న అంటే పడి చచ్చిపోతారు. మరి చెమ్మక్ చంద్ర బిఫోర్ జబర్దస్త్ ఎలా ఉండేవాడంటావు? తెలియదు మామ. అక్కడ చూడు. రండక్క రండి, రండి చెల్లె రండి. రమణక్క, శ్యామలక్క, రుక్మిణి అక్క. వీళ్ళు ఎవరు కొనకట్లేరు. ఇంకా ఈ సీరియల్ నేనే కట్టుకోవాలేమో. చీరలు ఎవరు కట్టుకునే వాళ్ళు లేక జబర్దస్త్ లోకి వచ్చి కట్టుకుంటున్నాడు రా. మామ అన్ని చెప్పే బానే ఉంది గాని మరి మన మైక్ టైసన్ గురించి చెప్పలేదా? జబర్దస్త్ లో మైక్ టైసన్ ఎవడరా? అదే కండల మండేరా. ఓ అదిరే అభ్యా. వాడు చాలా మంచోడురా పాపం. ఇప్పుడు వాడి గురించి నువ్వు చెప్పడం కంటే నేను చూపెడతాను చూడరా. ఒక విషయం చెప్పాలరా. చెప్పు. స్కిట్లు చేసుకునే కంటే అలా కొట్టుకోవడం చాలా ఈజీ తెలుసా? ఆహా ఇవన్నీ కాదు కానీ మామ, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ యూత్ అంతా ఎందుకు చూస్తారో తెలుసా? ఎందుకు? అనసూయ రష్మి కోసమే మామ. 2 కళ్ళు సరిపోవు మామ చూడడానికి. కానీ అప్పుడు చూడడానికి 4 కళ్ళు కూడా చూరిపోవు. పువ్వులమ్మ పువ్వులు, మల్లె పువ్వులు, కనకాంబరాలు, రావాలి 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 రావాలి. చాపలు రావాలి 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 రావాలి. కొర్రమీన్లు, బొమ్మిడాయలు, రొయ్యలు, పులసలు, పీతలు. నువ్వేంటి ఇక్కడ వచ్చావు? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నా ఐడియాలోకి ఎందుకు వచ్చావు? అంత లేదు, ఇది నా ఐడియా. ఈ జబర్దస్త్ కూడా నాది. ఈ
ఇవన్నీ కాదు కానీ మామ జబర్దస్త్ లో ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాలి మామ, రచ్చ రవి గారి గురించి. మేస్టర్ మేధావి. యా అసలు మేధావి ఎలా అయ్యాడు అక్కడ చూడు. ప్రపంచ మేధావులే మేధావని ఒప్పుకున్న రచ్చ రవిని నేను నాకే టెస్టా. చూసారా రోజా గారు, రచ్చ రవి మేధావి. దీంతో 5 టెస్టులు ఆడా 3 టెస్టులు గెలిచా. 2 అది గెలిచిందా? అవ్వా కాదు, కుక్కతో ఆడి 3. వాడి పిచ్చి కాకపోతే చెస్ మ్యాచ్లను టెస్ట్ అంటాడేంట్రా. మనం ఇంత మంచి స్కిట్ చేశాం కదా, మరి నాగబాబు గారు ఏమనుకుంటున్నారంటావు? నీ గురించి అయితే తెలియదు కానీ నా గురించి అయితే మంచిగా అనుకుంటా. సరే, మన గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి దాంట్లో చూద్దాం టీవీలో. బాబు గారు స్కిట్ నచ్చిందిగా, మార్కులు ఇవ్వండి. అదేంట్రా 5 నంబర్ బోర్డులు ఎత్తాడేంటి? తర్వాత 10 నెంబర్ బోర్డు ఎత్తుతాడన్నా. రేయ్ మార్కులు ఇవ్వాలి కాదురా, కొట్టడానికి వస్తున్నాడు. స్టార్ట్ మాట్లాడన్నా, పెట్రోల్ కొట్టించడానికి డబ్బులు ఇచ్చాం కదరా. కొట్టమని రాత్రి బీరు కొట్టానన్నా, ఇప్పుడు ఆయన మనల్ని కొడతాడు. తీయరా బండి. అమ్మాయ్య స్టార్ట్ అయింది. బాబు గారు సార్ ఇంకోసారి జంతికట ప్లేన్ సార్. నాకు క్షమించారు సార్, ఏదో 2 స్కిట్లు కొట్టి నేను ఓవరాక్షన్ చేస్తున్నా సార్. నా గుండు మీద నా జుట్టు మీద వస్తుంది సార్. ఇంకోసారి ఓవరాక్షన్ చేయండి సార్. క్షమించారు సార్. అమ్మో నేను చెప్పు సార్. వద్దు సార్, మీ కాలు మొక్కాను సార్. పగిలింది ఎన్నికలేకుండా స్కిట్ల మీద దృష్టి పెడతాను సార్. ప్లీజ్ సార్ నా కండలు లేదు సార్, వదిలేదు సార్. అమ్మో వీడు దాక్కున్నాడేంటి సార్. సారీ సార్, బాయ్ సార్. మేడం సారీ మేడం, బాయ్ మేడం, గుడ్ నైట్. జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు. చాలా బాగుంది, తీసుకున్న అన్ని కూడా బాగున్నాయి లైన్స్, ఇవన్నీ కూడా. లాస్ట్ లో మాత్రం బాబు గారిది సూపర్. నువ్వు కామెడీ చేస్తే చూస్తాను, కాదంటే తాట తీస్తాను అన్నట్టుంది. నాగబాబు గారు. ఇలాంటి టెక్నికల్ బేస్డ్ స్కిట్స్ చేయాలంటే అభి బాగా 200th ఎపిసోడ్ కి ఒక నైస్ స్కిట్ చేసినట్టు. వెరీ గుడ్ అభి. సో ఈ 200 ఎపిసోడ్స్ అయిన సందర్భంగా టీమ్ లీడర్స్ కి అందరికి మెమెంట్ వచ్చిస్తున్నాం. మై ప్రెషియస్ ఫేవరెట్ జబర్దస్త్ జడ్జెస్ వాళ్ళ ప్రెషియస్ యాంకర్ కి ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకున్నాం. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిగ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. సౌండ్ I love you.